హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారన్న? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి కొద్ది రోజులకే మీరందరూ చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే ఆదరిస్తున్నారు. మీ ఆదరణకు చాలా రుణపడి ఉంటానన్న. దయచేసి ఇలాగే మీరు నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఒక రైతుకు కూడా మీకు కూడా ఒక అండ ఉంది అనే ధైర్యం కూడా నాకుందన్న. అది అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను కూడా మీ నమ్మకాన్ని అయితే వమ్ము చేయనన్నా. మీకు మన రైతన్న కోసం వాళ్ళకు అవసరమైనవి నేను వీడియోలన్నీ ఖచ్చితంగా చేస్తాను. ఏదో వ్యూస్ కోసమో సరదా కోసం అయితే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదన్న. ఎందుకంటే చాలామంది వ్యవసాయంలో దిగినప్పుడు నష్టాల నుండి లాభాలకు వస్తారు. కానీ నా విషయంలో కూడా అదే జరిగిందన్న. సేమ్ చాలామంది లాభాల కోసం దిగుతారు. నేనైతే అలాగనే దిగాను, కానీ ఎవరు చెప్పేటోళ్ళు లేరు. చెప్పినా వినే పరిస్థితి అప్పుడు మనం లేము కాబట్టి నేను చాలా నష్టపోయాను. మానసికంగా చాలా దెబ్బతిన్నాను. కాబట్టి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి మిగతా ఎవరైనా రైతులు దిగేది ఉంటే తెలియక ఏమైనా నాలాగా నష్టపోవద్దు, నాలాగా బాధపడొద్దని అయితే నేను వాళ్ళకు అందుబాటులో ఉండాలని నేను ఛానల్ స్టార్ట్ చేశాను. నా నమ్మకం ఉంచి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని రోజులకే నాకు కనీసం 2000 దగ్గర సబ్స్క్రైబ్ వచ్చారంటే నేనైతే నమ్మలేకపోతున్నా. మీ అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీకి చాలా రుణపడి ఉంటా అన్న. అన్న, ఈరోజు నేను ఒక టాపిక్ ఏంటంటే అన్న, చాలామంది మనం మొక్కజొన్న రైతులు ఏం చేస్తారంటే ఒక మొక్కజొన్న ఒకటే వేసి సాంప్రదాయంగా పండిస్తూ ఉంటారు. అంటే అప్పుడు మన వాళ్ళు పూర్వీకులు ఇంతకుముందు పంటలు అలాగే ఉండే కాబట్టి అలాగే చేసుకుంటూ పోయారు. అయితే ఏంటంటే అన్న, మనం అలా కాకుండా కొంచెం యువ రైతును ఎలా ఆలోచించాలంటే ఇప్పుడు నేనేం చేసినంటే అన్న, ఇప్పుడు పాప్కార్న్ సీడ్స్ తెచ్చి కొన్ని వేసాను అన్న. ఎందుకంటే జొన్నలు ఇప్పుడు అమ్మాలంటే మనకు మార్కెట్లో 2000 నుండి 2500 వరకు పోతుంది కింట. అదే కేజీ అయితే రూ. 20 వరకు పడుతుంది. కాబట్టి నేనేం చేశానంటే మన పాప్కార్న్ సీడ్ తెచ్చి వేసానన్న. ఎందుకో చూడండి, చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, ఇది అన్నీ పాప్కార్న్ అన్న. నేనైతే ఒక 5 సార్లు వేశాను. ఇవన్నీ కనబడేదన్నీ అవే. ఏం చేశానంటే ఒకసారి చూద్దాం మనం ఇవి అసలు మన కాడ అవుతాయా కావా, అది సీడ్ ఎలా ఉంటుందని నేను వేసాను. ఇది మొత్తం ఇక్కడి నుంచి అక్కడి ఈ మొక్కజొన్న చేను, మన దేశవాళీ చేను మధ్యలో ఇటు మొక్కజొన్నలు మధ్యలో ఎవరైనా తీసుకుపోతారు, అలాగే పిట్టలు ఇట్లా దాడి చేయకుండా నేను మధ్యలో వేశాను. అయితే ఏమైందంటే నేను 5 సార్లు వేస్తే అందులో చాలా వరకు మొలవలేదు. కొన్ని లోతు పడిపోవడం వల్ల గింజ చాలా సన్నగా ఉంటుంది. కాబట్టి అది నాకు ఇప్పుడు అనుభవం అయింది. మీరు కూడా వేసేటప్పుడు అయితే పైన వేయాలి. కానీ ఈ విత్తనాలు మామూలు విత్తనాలు వేసినట్టు మనం లోపలికి పడితే మాత్రం మొలవు. 5 సార్లు వేస్తే ఎక్కువ మొలవలేదు. అక్కడే మొలిచినాయి, కానీ మాత్రం కంకి మాత్రం మస్తు ఒక్కొక్క దానికి 2 అయింది. అయితే మనం ఏం చేయాలంటే అన్న, ఇప్పుడు 200 గ్రాములు ఓన్లీ పాప్కార్న్ గింజలకు మనం బయట కొనాలంటే మన డీమార్ట్ కానీ ఎక్కడైనా షాపులలో కొనాలంటే 200 గ్రాములకే రూ. 55 నుంచి రూ. 60 వరకు తీసుకుంటున్నారు. మనం ఏం చేయాలంటే ఒక మంచి సీడ్ తీసుకొని కొన్ని వేసుకొని దీని ద్వారా మళ్ళీ విత్తనాలు అనేది మనం ఇంటి దగ్గరనే వాటిని పురుగు పట్టకుండా దాచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మొత్తం ఇదే మొక్కజొన్న హైబ్రిడ్ కాకుండా మన ఈ పాప్కార్న్ని వేస్తే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉందన్న. నేను ఇప్పుడు 5 సార్లు వేసాను. ఇవి నెక్స్ట్ ఎకరానికి వచ్చేంత సీడ్ నేను తయారు చేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలా పొడుగు ఉన్నది, ఒక్కొక్క గింజ లావు ఉన్నది. అలాగే ఒక చెట్టుకు 2 కూడా అవుతున్నాయి. 2 మినిమం అయితే 2 ఉన్నాయి. అన్నిటికీ నేను చూశాను, ఒక చెట్టు అని కాదు, ప్రతి వాటికి అవుతున్నాయి. ఎందుకంటే ఒక 2-3 చెట్లు చూశాను. మొదట ఎండిపోయిన వాటికి కూడా 2 కంకులు అయినాయి. గింజలు కూడా నేను చెక్ చేశాను. అందుకే మనం ఏం చేయాలంటే ఇలా షార్ట్ కట్లో కొంచెం ఆలోచిస్తే మనకు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అయితే వానాకాలంలో మన యాసంగి వేస్తే ఏమైందంటే వానాకాలంలో చాలామంది మన దగ్గర కొంటారు. మినిమం మనం ఒక కేజీ రూ. 80 నుంచి రూ. 100 వరకు కూడా డిమాండ్ ఉంటుంది. కాబట్టి అలా అమ్ముకోవచ్చు. లేదంటే బయట షాపులలో లేకపోతే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అలాంటి వాటిలో కూడా మనం, ఎందుకంటే ఇప్పుడు యువ రైతులను చదువుకొని ఉంటాం, అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అందరికీ ఎలా ఉందో తెలుసు. కాబట్టి మనం అలాంటి వాటి సైట్లలో కూడా అమ్ముకోవచ్చు. నేనైతే అలాగే చేద్దామని ఈసారి ట్రై చేసిన. కావాలంటే ఈసారి చేయను, ఎందుకంటే నేను వేసిన ఈ సీడ్ ఒరిజినల్ సీడ్ నాకు ఎక్కువ దొరకలేదు. నేను వరంగల్ వెళ్తుంటే అక్కడ ఒక రైతుని అడిగితే ఆయన ఒక 2 కంకులు ఇచ్చిండు. ఇంకో అన్న నేను విత్తనాలు తయారు చేసుకుంటానంటే మొత్తం 5 కంకులు ఇచ్చిండు. అవన్నీ ఒలిసి ఇలా నేను ఒక 5 సార్లు వేసాను. ఇప్పుడు 5 సార్లు ఇప్పుడు ఎకరానికి వచ్చేంత అయితే రెడీ అయింది. నెక్స్ట్ సారి నేను ఈ కార్ట్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే బయట షాపులలో, హోటళ్ళు, బేకరీ, లేకపోతే పాప్కార్న్ చేసే థియేటర్ల ముందు ఉంటారు కదా, ఏదో ఒకటి మనం మార్కెటింగ్ చేసుకుని అలా షార్ట్ కట్లో అయినా కొన్ని డబ్బులు అయితే మనం చేసుకోవచ్చు అన్న. ఎందుకంటే ఈ జొన్నలే అమ్మాలి చేయాలంటే చాలా వరకు అయితే మనకు ఎక్కువ లాభం రాదు. ఓకేనా, నేనైతే ఈ ప్లాన్ చేస్తున్నా.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మంచి సీడ్ అయితే మంచి తేవాలి. కొన్ని పాప్కార్న్లలో సన్న గింజలు ఉంటాయి, సైజు కంకి సైజు కూడా చిన్నది ఉంటుంది. నేను తెచ్చిన సీడ్ మాత్రం ఇది కనీసం ఫీట్ ఉన్నది, దానికంటే తక్కువ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కావాలంటే నేను డెమో చూపెడతాను ఒకటి ఒలిసి చూడండి. ఓకేనన్న, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూశారు కదా, ఇప్పుడు వస్తుంది స్క్రీన్ మీద. చూడండి, నేను మీకోసం డెమో ఒక చెట్టుకు 2 ఉన్నాయి, అటు నేను ఒలిసి రెండింటి చూపెట్టాను. కావాలంటే ఒకటి పెద్ద సైజు ఉంటుంది, ఒకటి చిన్న సైజు ఉంటుంది. అందుకనే మీకు అది నేను వీడియో కింద షార్ట్ వీడియో చేసి చూపిస్తున్నాను. చూశారు కదా అలా. అదే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఒకటి పెద్ద అవుతుంది, చిన్నది అవుతుంది. ఒకటి మాత్రం ఖచ్చితంగా ఫీట్ ఉంటుంది. మనం కొంచెం ఎడమేడం ఉండి కొంచెం మంచిగా జాగ్రత్తగా పురుగు వచ్చినప్పుడు తొందర మందు కొట్టి దాని ఎదుగుదల ప్రాబ్లం లేకుండా చూస్తే ఖచ్చితంగా అవి 2 అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా. మీరు కూడా ఇట్లా ఒకలా చేస్తే పాప్కార్న్ వేసి మీరు కొంచెం మంచి అదిగా లాభం కూడా చెందొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇలాంటి వీడియో ఇంట్రెస్ట్ ఉంటే, మొక్కజొన్న రైతులు ఎవరైనా ఉంటే, మీ బంధువుల్లో ఎవరైనా ఉంటే షేర్ చేయండి. సీడ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మంచి సీడ్ మాత్రం తీసుకోవాలి. చిన్న సైజు ఉన్న కంకి తీసుకుంటే మాత్రం నష్టం వచ్చే అవకాశం చాలా ఉంది. అలా గింజలు వచ్చి సన్నగా ఉంటాయి. నేను తెచ్చిన సీడు చెప్పాను కదా, లావు సైజు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.